హలో అండి, నేను మీ సౌజన్య అండ్ వెల్కమ్ టు వీగన్ వంటలు. కూరల్లో వంకాయకి ఎంత పాపులారిటీ ఉందో గోంగూర పచ్చడికి అంతే పాపులారిటీ ఉంది. వేడి అన్నంలో గోంగూర పచ్చడి కలుపుకొని అందులో ఉల్లిపాయ నంచుకు తింటే ఆహా, ఆ కిక్కే వేరు. ఎవరు ఎన్ని రకాలుగా చేసినా అదిరిపోయే ఈ రెసిపీని నేను ఎలా చేశానో ఒకసారి చూసేద్దామా? ముందుగా గోంగూరని ఇలా పుల్లలు లేకుండా ఆకులు మాత్రమే రెలిచి పెట్టుకోండి. కొంచెం పుల్లలు వచ్చినా అవి ఉడకవు, పుల్లలు పంటి కింద పడుతూ తినలేము. ఆకు మొత్తాన్ని ఇలా రెలుచుకొని ఒక పళ్ళెంలోకి తీసుకోండి. ఇప్పుడు ఇలా తీసి పెట్టుకున్న ఆకుని మనం కడుక్కుందాం. ఇలా కన్నాలున్న జల్లెడలోకి ఆకుని తీసుకొని దాన్ని రన్నింగ్ వాటర్లో బాగా కడగండి. జల్లెడ ఇలా తీసుకోవడం వల్ల ఇసకంతా కన్నాల్లోంచి వెళ్ళిపోతుంది. సో ఆకు తేలికగా శుభ్రపడుతుంది. ఆకు మొత్తాన్ని ఇసుక లేకుండా శుభ్రంగా కడుక్కోండి. కొంచెం ఇసుక ఉన్న పచ్చడంతా పాడైపోతుంది. సో బాగా క్లీన్ చేయాలి. తరువాత కడిగిన ఆకుని ఇలా మెత్తటి గుడ్డ ఏదైనా తీసుకొని ఆరబెట్టండి. ఆకులోని తడి అంతా పోవాలి, అప్పుడే పచ్చడి నిలువ ఉంటుంది. లేకపోతే బూజు వచ్చేస్తుంది. చాలామంది ఎండలో ఆరబెడతారు. అలా చేయడం వల్ల ఆకులో తేమంతా పోయి ఆకు వాడిపోతుంది, పచ్చడి రుచిగా రాదు. అందుకని షేడ్లోనే ఆరబెట్టుకోండి. ఇప్పుడు పచ్చడి కోసం మసాలా వేయించుకుందాం. కడాయి పెట్టి అందులో 3 స్పూన్ల ధనియాలు వేసి ధనియాలు రంగు మారేదాకా వేయించండి. తరువాత ఇందులో ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేయండి. ఇప్పుడు ఆ జీలకర్ర కూడా మంచి వాసన వచ్చే వరకు వేయించండి. బాగా వేగిన తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక కప్లోకి తీసుకోండి. తరువాత ఇందులో ఒక 10 నుంచి 12 ఎండుమిరపకాయలు వేసి వేయించండి. నేను ఒక కట్ట గోంగూరకి ఈ మిరపకాయలు వేశాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత వేగిన ఈ మిరపకాయల్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తరువాత ఇందులో ఒక 3 స్పూన్ల మినప్పప్పు వేసి రంగు మారేదాకా వేయించుకోండి. ఇక్కడ నేను పప్పులన్నీ విడివిడిగా వేస్తున్నాను. అన్నీ ఒకేసారి వేస్తే పప్పుల పరిమాణం వేరేగా ఉంటుంది కాబట్టి సరిగ్గా వేగవు. అందుకని ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోండి. ఇప్పుడు ఇలా వేగిన మినపప్పుని ఒక గిన్నెలోకి తీసుకోండి. తరువాత ఇందులో 3 స్పూన్ల శనగపప్పు వేసి దోరగా వేయించి గిన్నెలోకి తీసుకోండి. పచ్చడిలో ఇలా పప్పులన్నీ వేయడం వల్ల తక్కువ ఆకుతో ఎక్కువ పచ్చడి చేసుకోవచ్చు, అలాగే రుచి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న పప్పులన్నీ వేసి 2 స్పూన్ల నువ్వులు వేసి నువ్వులు మంచి వాసన వచ్చే వరకు వేయించండి. ఇక్కడ నువ్వులు ఆప్షనల్, ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. నువ్వులు లేకపోయినా పచ్చడి బాగుంటుంది. తరువాత ఇందులో 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ వేసి ఇంగువ మంచి వాసన వచ్చే వరకు వేయించండి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు కడాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసి ఇందులో ఆరబెట్టి తడి లేకుండా ఉన్న గోంగూరను వేయండి. తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా తడి తగలకుండా చూసుకోండి. ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకోండి. చింతపండు క్వాంటిటీ గోంగూర పులుపును బట్టి ఉంటుంది. గోంగూర ఇలా 2 రకాలుగా ఉంటుంది, గ్రీన్ అండ్ రెడ్ కలర్. గ్రీన్ కలర్లో ఆకు పులుపు తక్కువ ఉంటుంది, రెడ్ కలర్లో పులుపు ఎక్కువగా ఉంటుంది. సో గోంగూర పుల్లదనాన్ని బట్టి చింతపండు అడ్జస్ట్ చేసుకోండి. తరువాత కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు ఇక్కడ గోంగూర ఉడకడానికి మాత్రం వేశాను. పచ్చడి చేసేటప్పుడు రుచికి సరిపడా వేసుకుందాం. తరువాత ఆకుని ఇలా కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి. మధ్య మధ్యలో ఒకసారి ఆకుని ఇలా కలుపుతూ ఉడికించుకోండి. ఆకు ఇలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత దాన్ని స్టవ్ ఆపేసి పక్కకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తడి లేకుండా బాగా తుడుచుకొని ఇందాక వేయించి పెట్టుకున్న పప్పులన్నీ ఇందులో వేయండి. ఇక్కడ నేను ఒక 3 మిరపకాయల్ని పక్కకి తీసి పెట్టాను. కారం చెక్ చేసుకొని కావాలంటే తర్వాత వేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పులన్నింటినీ బరకగా మిక్సీ పట్టుకోండి. ఈ పొడిలో ఉడికించిన గోంగూరను వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉప్పు కారం చెక్ చేసుకొని రుచికి సరిపడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా తయారైన ఈ మిశ్రమాన్ని పక్కకి తీసుకోండి. తరువాత కడాయి పెట్టి అందులో 1/2 లీటర్ దాకా ఆయిల్ వేసి వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి పేలనివ్వండి. ఆవాలు పేలాక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి అందులో రుబ్బిన పచ్చడిని వేసి కలపండి. ఈ పచ్చడి తడి లేకుండా ఉంటే ఎన్నాళ్ళైనా చెడిపోదు. కానీ నేను నెల రోజుల కంటే ఎక్కువ నిలువ ఉంచను. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది. ఒకవేళ మీకు కారం కానీ ఉప్పు కానీ సరిపోలేదు అనిపిస్తే ఇక్కడ ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ కావాలంటే పచ్చి కారం వేసుకొని కలుపుకోండి. నూనె అంతా పచ్చడి పీల్చుకున్నాక ఒక 2 నిమిషాలు వేయించండి. అప్పుడు కొద్దిగా
పొరపాటున తడి ఏదైనా ఉంటే పోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారబెట్టి డబ్బాలో స్టోర్ చేసుకోండి. అంతే, సూపర్ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? మీరు ఈ పచ్చడిని ఎలా చేస్తారో కింద కామెంట్స్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.